నమస్తే, వెల్కమ్ టు కుమార్ టాక్స్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ ఉలిక్కిపడేలా చేసిన అంశం తిరుమల లడ్డూ వివాదం. గోవిందుడి ప్రసాదంలో అపచారం జరిగిందా, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా అనే వార్త వేగంగా వ్యాపించింది. కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ వైకుంఠం తిరుమల. ఆ వెంకటేశ్వరుడి ప్రసాదం అంటే భక్తులకు పరమ పవిత్రం. కానీ గత వైసీపీ హయాంలో ఆ లడ్డూ పవిత్రతపై జరిగిన దాడి, అపచారం ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ రూపంలో బయటపడుతోంది. అది నెయ్యే కాదు, 100% రసాయన మిశ్రమమని సిట్ తేల్చేసింది. వైసీపీ మాత్రం చూశారుగా, నెయ్యిలో కొవ్వు లేదంటూ సంబరపడిపోతుంది. అసలు కెమికల్తో చేశారు కదా అని కూటమి నేతలు ప్రశ్నిస్తే కొవ్వెక్కడుంది అని ఎదురు ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసింది. చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేయడం చూస్తే ఎదురుదాడి చేయడంలోనూ, డైవర్షన్ పాలిటిక్స్లోనూ వైసీపీ నేతలు పిహెచ్డి చేశారన్న కూటమి నేతల విమర్శలు వాస్తవమేనా? అసలు సిట్ ఛార్జ్షీట్లో ఏముంది? ఎన్డీడీబీ ఏం చెప్పింది? హిందువులకు ఎంతో పవిత్రమైన తిరుమలను ఓ పద్ధతి ప్రకారం విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారా? వాటికన్ సిటీని తిరుమల మించిపోయిందన్న అక్కస్తోనే ఇదంతా చేస్తున్నారా? సెల్ఫ్ డిఫెన్స్ కోసం వైసీపీ నేతలు బూతులతో ఈ టాపిక్ను డైవర్ట్ చేయాలనుకున్నారా? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చేద్దాం. ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డు వివాదం మంటలు రాజేసింది. లడ్డులో కల్తీ జరిగిందన్న అంశం దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. వైసీపీ హయాంలో జరిగిన ఈ ఇష్యూ ఆ పార్టీని కోలుకొని దెబ్బతీసింది. ఆత్మరక్షణలో పడ్డ వైసీపీ నేతలు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం సిబిఐ నేతృత్వంలోని సిట్ వేసింది. దాదాపు ఏడాది పాటు దర్యాప్తు చేసిన సిట్ నెయ్యి కల్తీ ఆరోపణలకు సంబంధించి దాఖలు చేసిన ఛార్జ్షీట్లోని సంచలన నిజాలు వెలుగులోకి రావడంతో పాలిటిక్స్ వేడెక్కాయి. అది నెయ్యే కాదని స్పష్టం చేసింది సిట్. చుక్క పాలు లేదు, చెంచా వెన్న లేదు, కానీ 68 లక్షల కిలోల రసాయన మిశ్రమాన్ని నెయ్యి పేరుతో తిరుమలకు సరఫరా చేసిందని తేల్చేసింది. యూపీకి చెందిన బోలేబాబా డైరీ కేంద్రంగా ఈ దందా సాగినట్టు ఆధారాలు లభించాయి. అసలు పాలు, వెన్న వాడకుండానే పామాయిల్, కర్నెల్ ఆయిల్ వంటి నూనెలను కలిపి కృత్రిమ నెయ్యి తయారు చేశారు. ల్యాబ్ పరీక్షలో దొరకకుండా బీటా క్యారటిన్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్, మయాసెట్ సాఫ్ట్ 400 వంటి రసాయనాలను కృత్రిమ సువాసనల కోసం జోడించారు. ఇలా 68 లక్షల కిలోల కెమికల్ నెయ్యిని ఉత్పత్తి చేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని ఛార్జ్షీట్లో తేల్చింది సిబిఐ సిట్. దాదాపు 10కి పైగా రాష్ట్రాల్లో విస్తరించిన ఈ భారీ నెట్వర్క్లో 36 మంది నిందితులు, డజన్ల కొద్ది డైరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, హవాలా మధ్యవర్తులు ఉన్నట్టు సిట్ తన దర్యాప్తులో తేల్చింది. నిబంధనల మార్పు నుంచి నకిలీ రికార్డులు సృష్టించే వరకు ప్రతి దశలోనూ వ్యవస్థీకృత కుట్ర జరిగినట్టు సిట్ నిర్ధారించింది. మద్యాన్ని ఎలాగైతే కల్తీ చేశారో ఇది కూడా అంతే, సేమ్ టు సేమ్. అక్కడ స్పిరిట్ వాడారు, ఇక్కడ అనేక రసాయనాలు వాడారు. ఈ రసాయనాల్లో ముఖ్యంగా వాడింది AMG 90 అంటే అసిటైలేటెడ్ మోనోగ్లైసిరైడ్స్. సాధారణంగా ఎమ్ఎల్సిఫైయర్గా ఆహార పదార్థాలపై రక్షణ పొరగా వాడే ఓ కొవ్వు పదార్థం. AMG 90ని జంతువుల కొవ్వు లేదా మొక్కల నూనె నుంచి తయారు చేస్తారు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది ఒక రకమైన కొలెస్ట్రాల్ కాబట్టి బీపీ ఉన్నవాళ్ళు ఈ ఎమ్ఎల్సిఫైయర్ ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతారు. ఇక తిరుమల లడ్డులో వాడిన రెండో కెమికల్ మయాసిట్ సాఫ్ట్ 400. ఇది కూడా AMG 90 లాంటిదే. ఇది కూడా స్లో పాయిజన్. మోతాదుకు మించి తీసుకుంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇక మూడోది AMG 9002 అసిటిక్ యాసిడ్ ఈస్టర్. ఇది కూడా డేంజర్ కెమికల్. అంతేకాదు, టాయిలెట్ క్లీనర్లో వాడే లప్సా అంటే లీనియర్ ఆల్కిలీ బెంజిన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా వాడినట్టు సిట్ పేర్కొంది. వీటితో పాటు లక్షల కిలోల పామాయిల్ వాడారని చెబుతోంది. పామాయిల్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇందులో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇందులో ఉండే ఫ్యామిటిక్ యాసిడ్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. గుండెపోటు, స్ట్రోకు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పామాయిల్ను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు అందులో గ్లైసిడల్ ఫ్యాటీ యాసిడ్ ఈస్టర్ వంటి హానికర రసాయనాలు విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్కు కారణమయ్యే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. ఇలా ఎక్కడా ఒక బొట్టు పాలు కానీ
ఒక చెంచా వెన్న కానీ వాడకుండా పామాయిల్, కొబ్బరి నూనె, AMG 90, AMG 9002, మయాసిట్ సాఫ్ట్ 400, యాసిడ్ స్లర్రీ వంటి ప్రమాదకర రసాయనాలతో నెయ్యి తయారు చేశారు. ఇలా తయారు చేసిన 68 లక్షల లీటర్ల కెమికల్ నెయ్యిని లడ్డూలో వాడారు. మొత్తం 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. ఈ ఇష్యూపై ఓ నివేదికను ఏపీ ప్రభుత్వానికి అందజేసింది సిట్. 11 పేజీల ఈ నివేదికలో పొందుపరిచిన అంశాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. ఈ కెమికల్ నెయ్యి తయారీ కోసం నిబంధనలను తుంగలో తొక్కారని సిట్ తేల్చింది. 2019 నుంచి 2024 మధ్య తిరుమలలో నెయ్యి టెండర్ల విషయంలో ఘోరమైన అక్రమాలు జరిగినట్టు నిర్ధారించింది. 2020లో ఎటువంటి ముందస్తు అధ్యయనం లేకుండానే టెండర్ నిబంధనలను ఇష్టానుసారంగా మార్చేశారు. నెయ్యి సరఫరా చేసే కంపెనీల టర్నోవర్ పరిమితిని 250 కోట్ల నుంచి ఏకంగా 150 కోట్లకు తగ్గించారు. ఇక డైరీ రంగంలో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నిబంధనను కేవలం ఏడాదికి కుదించారు. అంతేకాదు, రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న కీలక నిబంధనను కూడా పూర్తిగా తీసేశారు. ఇవన్నీ ఎవరి కోసం చేశారు? కేవలం కొన్ని ప్రైవేటు డైరీలకు మేలు చేయడానికేనా అన్న సందేహాలకు సిట్ అవుననే సమాధానం ఇచ్చింది. సిట్ నివేదికలో అత్యంత కీలకమైన అంశం టీటీడీ పర్చేజ్ కమిటీ పాత్ర. ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల ప్రమేయంపై సిట్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. టెండర్ కండిషన్ల మార్పు నుంచి నెయ్యి సరఫరా వరకు ప్రతి అడుగులోనూ నిబంధనల ఉల్లంఘన జరిగిందని సిట్ పేర్కొంది. కేవలం రాజకీయ నేతలే కాదు, అప్పటి అధికారులు, FA అండ్ CAO బాలాజీ, అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కూడా ఈ తప్పిదాల్లో బాధ్యులని నివేదిక వేలెత్తి చూపింది. లడ్డూ రుచి మారుతోందని భక్తుల నుంచి ఫిర్యాదు రావడంతో 2022 మేలో CFTRIకి నెయ్యి నమూనాలు పంపారు. వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీల నుంచి వచ్చిన నెయ్యి కల్తీ అయిందని ఆ రిపోర్ట్లో తేటతెల్లమైంది. కానీ అప్పటి అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి సహా ఇతర అధికారులు ఆ నివేదికను చెత్తబుట్టలో వేశారని తేల్చింది సిట్ రిపోర్ట్. కల్తీ నెయ్యి సరఫరా అవుతున్నా, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నా పట్టించుకోకుండా వారికే మళ్ళీ అవకాశాలు కల్పించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన ఈ అపవిత్ర కార్యానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసింది. ఇది కేవలం పరిపాలనాపరమైన లోపం కాదు, కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశం. మరి ఏపీ ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా ఎవరిపై ముందు చర్యలు తీసుకుంటుంది? అరెస్టులు ఉంటాయా లేదా రాజకీయ రంగు పులుముకుంటుందా? వేచి చూడాలి. ప్రస్తుతానికి దీనిపై కమిటీ వేసింది ప్రభుత్వం. ఇదంతా చూస్తుంటే దీని వెనుక పెద్ద కుట్రే ఉందంటున్నారు కూటమి నేతలు. తిరుమలలో ఒక పద్ధతి ప్రకారం విధ్వంసం చేయాలని చూశారా? హిందువులు తిరుమలకు రాకుండా ఇలా ప్లాన్ చేశారా? తిరుమల వాటికన్ సిటీ కన్నా మించిపోయిందన్న అక్కస్తోనే ఈ కుట్రకు తెరలేపారా? ఇటీవల టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు హిందువుల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఈ కుంభకోణం బయటపడగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజల చెవుల్లో మారు మోగుతూనే ఉన్నాయి. ఆవుకు ఆరోగ్యం బాగలేకపోయినా కొవ్వు కనిపిస్తుందని సమర్థించుకోవడం అంటే ఆ స్వామివారి భక్తుల విజ్ఞతను అవహేళన చేయడమే. ఇప్పుడు సిట్ తన నివేదికలో వెజిటేబుల్ ఫ్యాట్స్తో పాటు జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్నాయని స్పష్టంగా చెప్పిన వైసీపీ మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. మొత్తానికి CBI సిట్ ఛార్జ్ షీట్తో వైసీపీ సెల్ఫ్ డిఫెన్స్లో పడింది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో బూతులతో రెచ్చిపోయి ఈ అంశాన్ని డైవర్షన్ చేయాలన్న ప్లాన్కు తెరలేపిందనేది కూటమి నేతల వాదన. అందుకు తగ్గట్టుగానే వరుసగా వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వెంటనే అరెస్టు కావడం దీనికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ ప్రయోగాలు వికటిస్తున్నాయి. 80% జనాభా ఉన్న హిందువుల మనోభావాలతో ఆడుకోవడం వల్ల 2024లో జగన్ 11 సీట్లకు పరిమితమయ్యారు. తాజాగా CBI సిట్ ఛార్జ్షీట్తో హిందూ ఓటు బ్యాంకుకు జగన్ మరింత దూరం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఓ తప్పు జరిగితే ఒప్పుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి ఎదురుదాడికి దిగడం వల్ల వైసీపీ నేతలు మరింత చులకనవుతున్నారు. ఈ లడ్డూ వివాదంతో వైసీపీ నేతలు పూర్తిగా విశ్వసనీయతను కోల్పోతున్నారు. సిట్ ఛార్జ్షీట్లో పేర్లు ఉన్న అధికారుల ద్వారా జగన్ పీకలోతు కష్టాల్లో పడే అవకాశం ఉంది. తిరుమల లడ్డూ వివాదం జగన్ రాజకీయ జీవితంలో ఒక చీకటి అధ్యాయం. ఈ లడ్డూ వివాదం ఆయన్ను మరింత డిఫెన్స్లో పడేసింది. రాబోయే రోజుల్లో కోర్టు తీర్పులు, ఛార్జ్షీట్లో వచ్చే పేర్లు జగన్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒకవేళ ఆయన ఈ ఆరోపణను తుడిచేసుకోలేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టే.
నిజం నిప్పు లాంటిది, నిలకడగా బయటపడుతుంది. ఎన్డీడీబీ రిపోర్ట్ను దాచిపెట్టి సిట్ ఛార్జ్షీట్ని వక్రీకరించి వైసీపీ నేతలు తాత్కాలికంగా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారేమో కానీ భక్తుల కళ్ళు కప్పలేరు. తిరుమల లడ్డు విషయంలో జరిగిన అపచారానికి కారణమైన వారు ఎంతటి వారైనా శిక్షించబడాల్సిందే. మీ అభిప్రాయం ఏమిటి? జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అపచారానికి ఎవరు బాధ్యులు? వైసీపీ నేతలు చెబుతున్నట్టు సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలా, లేక జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.